నిర్మల్ జిల్లా ముథోల్లో ఓ ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో భైంస అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే ఇంట్లోని వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం 8 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు రమేష్ తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బంగారానికి మెరుగు పెడతామని ఓ మహిళను దుండగులు మోసం చేశారు. రెబ్బెన్న మండలం గోలేటి గ్రామ పంచాయతీలో నివాసం ఉంటున్న పెద్దల భీమక్క అనే మహిళ నుంచి 4 తులాల బంగారం మంగళసూత్రాన్ని మెరుగు పెడతామని తీసుకున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ కార్మిక సమైక్య ఆధ్వర్యంలో హక్కుల కోసం నిరసన చేపట్టారు. కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ కార్మిక సమైక్య నాయకులు తీవ్రంగా ఖండించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను కనుమరుగు చేయడం ఎవరి తరం కాదని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రతిబింబించేలా ఈ నెల 29న దీక్ష దివస్ ను ఘనంగా నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. దీక్షా దివస్ స్ఫూర్తితో తెలంగాణ హక్కుల కోసం పోరాడతామన్నారు. ధాన్యం కొనుగోలు చేసి 20 రోజులు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటన కామారెడ్డి జిల్లా ఇసాయిపేట మండలంలో చోటు చేసుకుంది. ఐకేపీ అధికారులు దోపిడీ చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ధాన్యంలో తేమ శాతం పేరుతో ఒక్కో రైతు నుంచి 5 బస్తాల చొప్పున తీసేశారన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. సర్పంచ్ అభ్యర్థిగా మానే రామకృష్ణ ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారికి సమర్పించారు. భద్రాచలం అభివృద్ధికి కృషి చేస్తానని రామకృష్ణ ఓటర్లకు హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతం చర్ల పిహెచ్సిలో ఉన్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ విశిష్ట సేవలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య సిబ్బందిని అభినందించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ జిల్లాలో పర్యటించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్య కారణంతో 3 రోజుల మగ శిశువు మృతి చెందిందని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. మోడల్ కాలనీకి చెందిన సందీప్ దివ్య అనే దంపతులకు మగ బిడ్డ జన్మనిచ్చాడు. తల్లి బిడ్డ 2 రోజులు ఆరోగ్యంగానే ఉన్నారు. 3వ రోజు శిశువుకు అనారోగ్య పరిస్థితులు ఎదురైందని డాక్టర్లు చెప్తున్నారు. జనరల్ స్థానాల్లో పోటీ చేద్దాం, అగ్రకులాలను ఓడిద్దామని తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ పిలుపునిచ్చింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ ఐలి వెంకన్న గౌడ్ తో చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ సమావేశమయ్యారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. పూలే భౌతికంగా దూరమైన ఇంకా చరిత్రలో ప్రజల మధ్యలోనే ఉన్నారంటూ ఆయన చేసిన సంస్కరణలే కారణమన్నారు. ఆయన మార్గమే అందరికీ ఆదర్శమన్నారు. ముఖ్యంగా స్త్రీలు చదువుకోవాలని నినాదం ఇచ్చిన వ్యక్తి ఆయనేనని గుర్తు చేసుకున్నారు.